ఈ ఇత్తులేంటి అనుకుంటున్నారా? అనుములు అని అంటాం కదా, ఎండినవి అయితే అనుములు అంటాం, ఎండక ముందు అయితే అనపకాయ, గ్రీన్ కలర్ కాయ లోపల ఉంటాయి. వీటిని 2 విజిల్స్ అయితే ఉడకబెట్టుకున్నా. అనపకాయ అంటే సోరకాయ అనుకున్నారు, ఆనగపకాయ అంటే సోరకాయ. తెలంగాణలో ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తుంది అనపకాయ. అయితే వీటిని మంచిగా ఒలుచుకొని 2 విజిల్స్ ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు వేసి పసుపు, ఉప్పు వేసి మగ్గించుకున్నా. టమాటా మగ్గిన తర్వాత ఇక వాటర్ డ్రైన్ అవుట్ చేసి ఈ అనపకాయ ఇత్తులను వేసుకున్న. 2 విజిల్స్కి మంచిగా ఉడికినాయి. ఉల్లాకి వస్తే కనుక కుడుములు లేదా ఉప్మా వేద్దాం అనుకున్నా, కానీ ఉల్లాకి ఇప్పుడు దొరుకుతలేదు. అందుకనే ఇట్లా కర్రీలాగా చేసిన. ఇప్పుడు కారం ఉన్ని ధనియాల పొడి వేసుకొని ఆ అనపకాయ ఇత్తులకు కారం పట్టిన తర్వాత ఒక చాయ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇక కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మంచిగా రైస్లకు కలుపుకొని తినొచ్చు. అనపకాయ ఇత్తులు ప్రోటీన్ రిచ్ ఫుడ్, హెల్త్కి చాలా మంచిది. రైస్లకి ప్రోటీన్ కర్రీస్ కాకుండా ఇప్పుడు ఈ సీజన్లో ఇట్లా వెరైటీ చేసుకొని తింటే మంచిగా తినబుద్ధి అవుతుంది.